ఏపీ ముఖ్యమంత్రి ఎందుకు కేబినెట్ మీటింగ్ పెడతాడో ఎవడికి అర్థం కాదు. కేబినెట్ మీటింగ్ పెట్టి ఏం చర్చిస్తాడో ఎవడికి అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్ పెడుతున్నాడంటే అవినీతిని ప్రక్షాళన చేస్తున్నాం, ఎలా అవినీతిని ప్రక్షాళన చేయాలో చూడండి అని ఐఏఎస్ అధికారులకు దిశానిర్దేశం చేయాలి. లేకపోతే విద్యా వ్యవస్థ ఎలా గాడిలో పెట్టాలో దిశానిర్దేశం చేయాలి. అధికారులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో కేబినెట్ మీటింగ్లో చర్చించాలి. మనం ప్రజలకి ఎలా మంచి చేయాలి, ఎలా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, దాని గురించి కేబినెట్ మీటింగ్లు పెట్టాలి. రాష్ట్రంలో మహిళలకు ఎలా న్యాయం చేయాలి, రాష్ట్రంలో వయోవృద్ధులకు ఎలా న్యాయం చేయాలి, నిరుద్యోగులకు ఎలా న్యాయం చేయాలి అనే దానిపైన కేబినెట్ మీటింగ్లు పెట్టాలి. కానీ మన ముఖ్యమంత్రి ఏపీ చంద్రబాబు నాయుడు గారు 3 బిడ్డలు కనండి అని కేబినెట్ మీటింగ్ పెడతాడు. 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించండి అని కేబినెట్ మీటింగ్ పెడతాడు. లేకపోతే ఇంకొక పనికిరాని మీటింగ్ ఏదో ప్రభుత్వ భూముల్ని ఉచితంగా ప్రైవేటు వ్యక్తులకు ఎలా దారాదత్తం చేయాలి అందుకోసం మీటింగ్ పెడతాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎలా అమ్మేయాలి ప్రైవేటు వ్యక్తులకు అని కేబినెట్ మీటింగ్ పెడతాడు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన కేబినెట్ మీటింగులు ఎక్కడా నేనైతే చూడలేదు. ఒక ముఖ్యమంత్రి పనికిరాని కేబినెట్ మీటింగులు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎందుకు ముఖ్యమంత్రిగా ఆ పదవిని అలంకరించి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో ఎవడికి అర్థం కాదు. ప్రభుత్వం చేయాల్సిన పని, ముఖ్యమంత్రి చేయాల్సిన పనిని మర్చిపోయి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఐఏఎస్ అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను తప్పుదారి పట్టిస్తూ ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు, శాంతి భద్రతలు, నిరుద్యోగ సమస్య, పారిశ్రామిక రంగం గురించి కేబినెట్ మీటింగులు పెట్టి డిస్కస్ చేసి వాళ్ళకి ఎలా మనం మంచి చేయాలో చెప్పాల్సింది పోయి ఈరోజు పనికిరాని కేబినెట్ మీటింగులతో 3 బిడ్డలు ఎలా కనాలో అని చర్చిస్తారు. కేబినెట్ మీటింగ్లో 3 బిడ్డలు, 4 బిడ్డలు అవసరమా? పనికిరాని చర్చ కదా ఇది. 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఎలా తగ్గించాలో, 10 డిగ్రీలు ఎండల తీవ్రతను ఎలా తగ్గించాలో కేబినెట్ మీటింగ్ పెడతారు. ఎండలను నువ్వు ఎలా తగ్గిస్తావు? అది లాంగ్ ప్రాసెస్. జనరల్ మీటింగ్లోనే అవి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఐఏఎస్ అధికారులు మీటింగ్ పెట్టి, అయ్యా రాష్ట్రంలో ఎక్కువ చెట్లు పెట్టండి, చెట్లు నరకకండి, చెట్లు నరికితే నేరం, వాతావరణ కాలుష్యం తగ్గించండి, రాష్ట్రంలో పొల్యూషన్ లేకుండా చేయండి, పెట్రోల్ డీజిల్ వాహనాల ప్రభావాన్ని తగ్గించండి, ఎలక్ట్రిక్ వాహనాలు పెంచండి, దానివల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, జనాభా వీలైనంత వరకు కంట్రోల్ చేయండి, పక్క దేశం వాళ్ళు బంగ్లాదేశ్ కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కానీ మన దేశంలో చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎలా దేశం నుండి బయట పంపాలి, ఇలాంటి చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ అటువంటి చర్యలు చేయకుండా పనికిరాని కేబినెట్ మీటింగులతో ఈరోజు ముఖ్యమంత్రి కాలాన్ని వెలబుచ్చుతూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడంటే, ఐఏఎస్ అధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడంటే ఏమనాలో కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో నాకు చెప్పండి అంటాడు. ఎక్కడెక్కడ ఆ ప్రభుత్వ భూములు ఉన్నాయో చెప్పండి, నేను ప్రైవేటు వ్యక్తులకు వీలు చూసుకుని అమ్మేస్తాను, నాకు కావాల్సిన వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాను అని కేబినెట్ మీటింగ్ పెడతాడు. ఏం ఉపయోగం ఇటువంటి కేబినెట్ మీటింగుల వల్ల అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రం ఎటువైపు వెళ్తా ఉంది, ప్రభుత్వం ఏ దిశగా తీసుకెళ్తా ఉంది అనేదైతే అర్థం కావట్లేదు ఈరోజు.